ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు? గుక్కెడు నీళ్ళైనా తాగనివ్వలేని ఎక్కు సంద్రాలుండెందుకు? అన్నదమ్ములంటూ అక్క చెల్లెలంటూ అనురాగమే లేని పిలుపెందుకు? అనురాగమే లేని పిలుపెందుకు? మునుపటి పెద్దలు 3 పూటల గటక రొట్టెలు తిని గట్టి గుండెటోళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా అదరక బెదరక జోరు జోరుగా పనులు చేసేటోళ్ళు. నేడేమో మనుషులు హోటళ్ళకెగబడి ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉపకాయంతోటి 30 ఏళ్ళకే ముసలవుతున్నారు. 30 ఏళ్ళకే ముసలవుతున్నారు. నాడేమో ఆడోళ్ళు పొద్దున లేచి వాకిలంతా ఊడ్చి కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులేసేటోళ్ళు. కాయగూరలతోటి కట్టెల పొయ్యిపై తీరొక్క వంట చేసేటోళ్ళు. ఇంటి పనికి నేడు మనుషులు దూరమై రోగాలతో దోస్తీ చేస్తున్నారు. కల్తీ లేనిదేది అగూపించదాయా, బీపీ షుగర్లతో బీతిల్లుతున్నారు. వాకింగ్ అంటూ వరుస కట్టిండు, తన పని తను కూడా చెయ్యలేని స్థితిలో మిషన్ మోటార్లపై బ్రతుకుతుండ్రు. మిషన్ మోటార్లపై బ్రతుకుతుండ్రు. పక్కవాడితో పని నాకు లేదంటూ, నేనేమి నాకు తక్కువ కాదంటూ టెక్కులాడి ధనము చూపుతుండ్రు. కాటికి పోయేది ఎప్పుడో తెలవదు, కాస్త సమయమందు కలిసిమెలిసి ఉండు. పై వాడి నుండి కబురు వచ్చిందా, నిమిషమైన నువ్వు నిలవవిక్కడ. రారురా నీ తోడు ఎవ్వరు, రారురా నీ తోడు ఎవ్వరు. చివరంత నీ వెంట ఉండేది నువ్వు చేసిన పుణ్యకర్మలే. 10 మంది నోటన పలకాలి నీ పేరు. పోయినోడు మంచివాడంటూ మహారాజులా మనిషంటూ, మహారాజులాంటి మనిషంటూ ఆరోగ్యమివ్వని ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు? అనుభవించలేని ధనమెందుకు?